ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో ఇప్పటికే 10 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 11వ భాగం చెప్పుకోబోతున్నాం. చాలామంది ఇంకా ఎన్ని భాగాలు అవుతుంది రమణ మహర్షి జీవిత చరిత్ర అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇది ఎక్కువ భాగాలు పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను దాన్ని మధ్యలో వదిలేయలేను కదా. నాకు విసుగు పుట్టినా మీకు విసుగు పుట్టినా కూడా ఒక బాధ్యత తీసుకున్న తర్వాత దాన్ని పూర్తి చేయాలి. అందులో మనం సంపూర్ణ జీవిత చరిత్ర చెప్పుకుంటున్నాం. అందుకని ఈ విషయం అర్థం కావాలని ఉద్దేశంతో నేను తంబనీళ్ళు అన్నిటికీ కూడా సంపూర్ణ జీవిత చరిత్ర అని మార్చడం జరిగింది. అంటే మనం క్లుప్తంగా చెప్పుకుంటే మాత్రం అది 1 గంటలో అయిపోవచ్చాము. కానీ మనం సంపూర్ణ జీవిత చరిత్ర చెప్పుకుంటున్నాం. స్వామి దాదాపు 60-70 సంవత్సరాల పాటు ఆయన జీవిస్తే మనకి 60-70 సంవత్సరాల జీవితాన్ని చెప్పుకోవాలంటే మనకి చాలా కాలం పడుతుంది కదా. అందులో విశేష ఘట్టాలనే తీసుకుంటే కూడా చాలా టైం పడుతుంది. ఇది మనం సంపూర్ణ జీవిత చరిత్ర చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం లేట్ అయినా, అంటే ఈ 10 భాగాలు 20 భాగాలు అయినా కూడా మనం చేసేది ఏం లేదు. ఒకసారి ప్రారంభం చేసిన తర్వాత దాన్ని ముగించాల్సిందే. మనం ఈరోజు 11వ భాగంలో విశేషమైనటువంటి విచిత్రమైనటువంటి మరికొన్ని విషయాలు చెప్పుకోబోతున్నాం. అదేంటంటే స్వామికి గల భూతదయ గురించి. అంటే స్వామి మనుషుల పట్ల, సాధువుల పట్ల, శిష్యుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాడో జంతువుల పట్ల కూడా అంతే కారుణ్యాన్ని ఆయన ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా స్వామి గిరి పైన ఉన్న కాలంలో, అంటే కొండ మీద ఉన్నటువంటి సమయంలో అక్కడ అనేక విష జంతువులు ఉంటాయి కదా, తేళ్ళు, పాములు, ఈ విధంగా మొత్తం ఉంటాయి. వీటి వల్ల వచ్చేటువంటి భక్తులకి, శిష్యులకి, వీటందరికి కూడా ఇబ్బంది కలిగేది. కోతులు కూడా ఉంటాయి. ఈ కోతుల వల్ల కూడా చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వీటి వల్ల ఇబ్బంది వస్తుందని చెప్పేసి వాటిని తరమటము, లేకపోతే పాములు ఇలాంటి వాటిని చంపడానికి ప్రయత్నిస్తేనో, లేదా కోతుల్ని కొట్టి తరమటానికి ప్రయత్నిస్తేనో స్వామి ఎప్పుడు కూడా ఆక్షేపించేవాళ్ళు. అంటే మనం వచ్చి వాటి రాజ్యంలో, వాడి స్థానంలో మనం బతుకుతూ ఉన్నాము, మనం వచ్చి వాడి స్థానాన్ని ఆక్రమించుకొని మనం బతుకుతుంది కాకుండా వాటిని ఇక్కడి నుంచి తరమటం అనేది అది అన్యాయం కాబట్టి సరైనది కాదు. కాబట్టి వాటికి ఏదైనా కీడు చేద్దామని చెప్పినా కూడా స్వామి ఎప్పుడు దాన్ని వ్యతిరేకించేవాడు. కోతుని కొట్టడానికి, తరమడానికి ప్రయత్నం చేసినా, లేదా పాములను, తేళ్లను చంపడానికి ప్రయత్నం చేసినా కూడా ఆయన అడ్డుకునేవాడు. అదే సందర్భంలో ఒక తేలు స్వామిని 3 సార్లు అంటే కొట్టడం జరిగింది. అనేక మార్లు ఆ తేళ్లు వచ్చినప్పుడు ఒక 3 సార్లు స్వామిని తేలు కొట్టడం కూడా జరిగింది. అయినా కూడా ఆ తేలుని ఆయన చంపనివ్వలేదు. అదేవిధంగా ఈయనకు కూడా ఆ విషయం వల్ల ఎలాంటి హాని కూడా కలగలేదు. మనం చూసుకుంటే ఆయన పాతాళలింగంలో ఉన్నప్పుడు అనేక జర్రులు, తేళ్లు అంతకుముందే ఆయన కుట్టాయి నెలల తరబడి. అయినా అప్పుడే పట్టించుకోలేదు స్వామి. ఇప్పుడు ఏం పట్టించుకుంటాడు. అలాగే ఒకనొక సందర్భంలో స్కందాశ్రమంలో ఉన్నప్పుడు స్వామి అక్కడికి ఒక నాగుపాము రావడం జరిగింది. ఆ నాగుపాము వచ్చినప్పుడు అప్పటికి తల్లిగారు, రమణ మహర్షి తల్లిగారు, అళగమ్మ గారు వచ్చిన్నారు స్కందాశ్రమానికి. ప్రత్యేకంగా ఆ ఘట్టం మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఏ సందర్భంలో ఎలా వచ్చింది, ఆ తర్వాత జరిగినటువంటి విషయం అంతా తర్వాత చెప్పుకుందాం. ఆ సమయంలో స్కందాశ్రమానికి అళగమ్మ గారు వచ్చిన్నారు. అళగమ్మ గారు ఆ నాగుపాము చూసి భయపడటం జరిగింది. భయపడి కేకలేస్తుంటే ఇప్పుడు స్వామి అక్కడికి వచ్చాడట. ఆ నాగుపాము దగ్గరకు వచ్చి దాన్ని తదేకంగా చూసిన వెంటనే ఆ పాము అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళడం ప్రారంభించిందట. అది చాలా దూరం పోయి 2 రాళ్ల మధ్యలోకి వెళ్ళిపోయిన దాకా స్వామి దాన్ని అనుసరించి అక్కడ దాకా వెళ్ళి అది వెళ్ళిపోతుందని చెప్పేసి అక్కడ ఆగారట. ఆ వెళ్ళిపోతున్న పాము కూడా వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ పడగ విప్పి స్వామిని తదేకంగా చూసిందట. స్వామి కూడా దాని కళ్ళల్లోకి తదేకంగా ఒక 10 నిమిషాల పాటు చూడటం జరిగింది. అలా ఒకరినొకరు చూసుకున్న తర్వాత దానికి స్వామి మీద మరి నమ్మకం కలిగిందో ఏమో, అది చిన్నగా స్వామి దగ్గరికి వచ్చి, స్వామి కాళ్ళ దగ్గరికి వచ్చి, స్వామి కాళ్ళని అలా స్పృశించినట్లుగా అట్లా తాగి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయిందట. సరే, ఆ రోజుతో అది వెళ్ళిపోలేదు. తర్వాత కాలంలో ఇంకా రోజు రావడం మొదలుపెట్టింది. చుట్టూరు భక్తులు ఉన్నా కూడా అది దాని పాడికి అది వచ్చి స్వామి దగ్గరికి వచ్చేదట. వచ్చి ఆయన చుట్టూ తిరగటం, అక్కడ కూర్చోవటం, ఆయన మొత్తం చేసేదట. ఆ సందర్భంలో అనేక సార్లు అది కూర్చోవడం అంటే పడగ విప్పి ఉండటం అని అర్థం. అనేక సందర్భాల్లో అది ఆయన పైకి ఎక్కడానికి కూడా ప్రయత్నం చేసేది. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకి ఇబ్బందిగా అనిపించి, అంటే దాని శరీరం, పాము శరీరం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందికి. మనం చాలా సందర్భాల్లో పాములు ఆడిచ్చే వాళ్ళు తీసుకొచ్చి మన మెడలో వేస్తారు. అప్పుడు దాని స్పర్శ తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ స్పర్శ ఏంటంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఆ పాముని మనం కనుక మన చర్మానికి ఆ పాము చర్మం తగిలినప్పుడు, అందువల్ల స్వామి కూడా వచ్చేసరికి ఆ పాము చర్మం శరీరానికి తగిలినప్పుడు ఆయన కొంచెం వెనక్కి ఇట్లా జరిగేవాళ్ళు. కానీ అది మాత్రం వదిలిపెట్టకుండా పైకి ఎక్కుదామని అటు ఇటు తిరుగుతూనే ఉండేది. అంటే ఆయనతోటి అంత సఖ్యంగా ఒక విషపు జంతువు, ఒక నాగుపాము
అలా మెలిగేది ఆయనతోటి. ప్రతి నిత్యం కూడా ఆయన దర్శనానికి వచ్చిపోయినట్టు వచ్చిపోయేది అది. అదేవిధంగా ఆశ్రమంలో అప్పుడు 2 తెల్ల నెమళ్ళు ఉండేవి, తెల్లనివి. మామూలుగా అయితే ఈ నెమళ్ళకి పాములకి వైరం కదా, ఈ నెమళ్ళు చంపేస్తాయి పాముల్ని. కానీ ఆ పాముని ఎప్పుడు కూడా ఈ నెమళ్ళు ఏమీ చేయలేదట. అంతేకాకుండా ఈ నెమళ్ళు పురి విప్పి ఆడుతున్నప్పుడు ఆ పాము కూడా పడగ విప్పి నాట్యం చేసేదట. చాలా సందర్భాల్లో దీన్ని భక్తులు కూడా గమనించడం జరిగింది. అలాగే ఒక కాకి ప్రతిరోజు కూడా అది బయటకు ఆహారానికి వెళ్ళేటప్పుడు ఆ స్వామి దగ్గరే ఆ పిల్లల్ని వదిలి వెళ్ళేదట. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. సాధారణంగా మనం ఏంటంటే కాకుల గూడు జోలిపోయినా కూడా అవి వెంబడించి అవి దాడి చేయటం మొదలు పెడతాయి మనుషుల మీద. మనం వాడికి మంచి చేద్దాం అనుకున్నా కూడా అవి వాడికి తెలియదు, అందువల్ల వచ్చేసేసి దాడి చేస్తాయి. కానీ రమణ భగవానుడి విషయంలో మాత్రం అది తమ పిల్లల్ని ఆయన సంరక్షణలో వదిలి వెళ్ళేది ఆ కాకి. అవి ఆకలయ్యి ఆ కాకా కాకా అని అరుస్తున్నప్పుడు స్వామి వాటికి కొంచెం మంచినీళ్ళు తాపించడం ఈ మొత్తం చేసేవాడు. ఆహారం పెట్టడం, చిరుతిళ్ళు పెట్టడం, ఈ విధంగా చేసేవాడు. ఈ కాకులకి పాములకి చేస్తుంటే ఇంక మిగతా వాడి పరిస్థితి ఏంది? అందువల్ల వచ్చేసరికి ఉడతలు కూడా వచ్చేవి. ఉడతలు వచ్చేసరికి చాలా స్వేచ్ఛగా ఆశ్రమం అంతా తిరిగేవి, ఆయన మీదకి ఎక్కేవి, దిగేవి. అసలు వాటికి ఏంటంటే ఒక మనిషితో ఉన్నటువంటి స్ఫురణ కూడా లేకుండా ఆయన మీదకి ఎక్కుతూ దిగుతూ అటు ఇటు ఆయన దగ్గర కూర్చొని అటు ఇటు తిరుగుతుండేవి ఉడతలు కూడా. ఆయన కూడా వాటన్నిటికీ కూడా చిరుతిళ్ళు పెట్టడం, తర్వాత మంచినీళ్ళు దాపించడం అలా చేసేవాడు. ఈ విధంగా పశుపక్షాదులన్నీ కూడా స్వామి దగ్గరికి వచ్చి ఆ ఆనందాన్ని అనుభవించేవి. అదేవిధంగా మనం గిరిపైన చెప్పుకోవాల్సినటువంటి జీవజాలంలో ముఖ్యమైనటువంటి కోతులు. ఇప్పటికి కూడా ఉన్న విపరీతంగా వానర జాలం ఉంది కదా, మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. వాటితోటి స్వామికి సాహచర్యం. అవన్నీ కూడా మామూలుగా వచ్చి భక్తులను ఇబ్బంది పెడుతున్నా కూడా స్వామి ఎప్పుడు కూడా వాటిని తరం వద్దని చెప్పేసేవాళ్ళు. ఎందుకంటే వాడి స్థానంలోనే మనం ఉన్నామని చెప్పేసి. కోతి నుంచే మనిషి పుట్టాడు అని చెప్తారు. ఆంథ్రోపాలజీ ఉంది కదా మనకి, మానవ పరిణామ శాస్త్రం. అది ఎలా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కూడా ఒకటి మాత్రం నిజం కదా, శ్రీరామచంద్రుడికి వానర సైన్యం మొత్తం కూడా సహకారం చేసింది. అదేవిధంగా ఇక్కడ కూడా స్వామితోడు ఎంతో సన్నిహితంగా ఉండేవి కోతులన్నీ కూడా. ముఖ్యంగా ఒకానొక సందర్భంలో ఒక కోతి స్వామివారి సంరక్షణలో ఉండటం జరిగింది. మామూలుగా ఏంటంటే కోతుల నియమం ప్రకారం ఒక కోతి మనుషులతోటి కలిసి తిరిగితే ఆ కోతిని మళ్ళీ తిరిగి తమలో కలుపుకోవు మిగతా కోతులన్నీ. ఇది ఒక నియమం ఉంది కోతుల్లో. కానీ రమణ భగవానుడి విషయంలో మాత్రం ఆ కోతులు ఆ నియమాన్ని పాటించేవి కాదు. రమణ భగవానుడి దగ్గరికి ఏ కోతి వీళ్ళు వచ్చినా కూడా అవి వాటిని తిరిగి వాటి గుంపులోకి తీసుకునేవి. ఒకనొక సందర్భంలో ఒక 15-20 రోజుల వయసు ఉన్నటువంటి ఒక కోతి పిల్లని ఆ కోతి గుంపు నాయకుడు కరవటం వల్ల దానికి గాయమైందట. గాయమయ్యి అక్కడ పడి ఉన్నప్పుడు అవన్నీ కూడా చనిపోయిందేమో అని చెప్పేసి అనుకుని దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కోతులన్నీ కూడా. వెళ్ళిపోతే అది తర్వాత లేచి చిన్నగా విరూపాక్ష గుహ దగ్గరికి వెళ్ళిందట. వెళితే దాన్ని చూసినటువంటి స్వామి దగ్గరికి తీసుకొని దానికి అందరూ కలిసి ఆయన శిష్యులు కలిసి దానికి సపర్యలు చేశారు. అది కొంతకాలానికి కోలుకుంది. కోలుకున్న తర్వాత ఈ కోతి గుంపు మళ్ళీ అక్కడికి వచ్చిందట విరూపాక్ష గుహ దగ్గరికి. వచ్చినప్పుడు ఈ కోతి ఉంది కదా, ఆ కోతి తనని ఏ కోతి అయితే ఆ పెద్ద కోతి ఉంటుంది కదా గుంపుకి నాయకుడు, ఏ కోతి కరిచిందో దాన్ని చూపించిందట ఆ కోతి, ఇదే నన్ను కరిచింది అని చెప్పేసేసి. ఆ కోతి పిల్లకి నొండి అని పేరు పెట్టడం జరిగింది. నొండి అంటే కుంటిది అని, అంటే ఆ సమయంలో అది దెబ్బ తగిలి కుంటుతూ ఉండటం వల్ల అప్పుడు నొండి అని పేరు పెట్టారు. అదే దానికి శాశ్వతంగా నామధేయం అయిపోయింది ఆ కోతికి. ఆ నుండి వచ్చి స్వామి తోటి శిష్యులతోటి కలిసి ఉంది కదా, లెక్క ప్రకారం అయితే అవి కలుపుకోవు, కానీ అవి సంతోషంగా ఆ నుండిని తమలో కలుపుకొని తమతో పాటు తీసుకుని వెళ్ళాయట. తదనంతర కాలంలో అవి ఒక బంధువులు వచ్చినట్టు చుట్టాలు వచ్చినప్పుడు ఈ స్వామివారి ఆశ్రమానికి, స్కందాశ్రమానికి, విరూపాక్షకి, తర్వాత రమణాశ్రమానికి కూడా వచ్చిపోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఈ నుండి కూడా ఎప్పుడు వచ్చేది. నుండికున్న ప్రత్యేకత ఏంటంటే అది నేరుగా వచ్చి, అంటే దానికి ఏదో అధికారం ఉన్నట్టు వచ్చి నేరుగా స్వామివారి తొడ మీద కూర్చునేది, వచ్చి రమణ భగవానుడి తొడ మీద. దానికి అంతటి చనువు ఉండేది స్వామి దగ్గర. ఆ చనువు వల్ల వచ్చి తొడ మీద కూర్చునేది. మిగతా కోతులకి ఇది విచిత్రంగా ఉండేది. స్వామి కూడా దాన్ని ఎంతో ప్రేమగా చూసేవారు. ఒకనొక సందర్భంలో ఈ నొండికి వచ్చేసేసి శుభ్రత ఎక్కువ, అదేవిధంగా కోపం కూడా ఎక్కువ దానికి. అది అన్నం తింటున్నా కూడా మెతుకులు కింద పడకుండా చాలా జాగ్రత్తగా తినేదట నుండి. ఒకనొక సందర్భంలో అది ఏం చేసిందంటే, తింటున్నప్పుడు ఒక 2-3 మెతుకులు కింద పడినప్పుడు స్వామి దాన్ని మందలించాడట. ఏంటి కింద పడేటి తింటున్నావు నుండి, జాగ్రత్తగా తిను అన్నాడట స్వామి. అనేసరికి దాని కోపం వచ్చి స్వామి వారి కంటి మీద అలా కొట్టిందట. కొట్టిన వెంటనే స్వామికి ఇక్కడ కంటి దగ్గర చిన్న గాయమైంది. గాయం అయ్యేసరికి ఇక మిగతా వాళ్ళు దాన్ని తరమపోతే స్వామి వద్దు అని చెప్పేసి ఆపేశాడట. ఆపి ఇక అది స్వామిని గాయపరిచింది కాబట్టి ఇంకా ఆయన తొడ మీద కూర్చోబెట్టుకోకుండా దానితోటి పలకకుండా గమ్ముగా ఉన్నాడు రమణ మహర్షి.
అది పాపం అది చూసి స్వామిని ఇటు తిరిగి వచ్చి అడు తిరిగి వచ్చి కాళ్ళు పట్టుకోవటం, ప్రాధేయపడటం, గడ్డం పట్టుకోవటం, ప్రాధేయపడటం, ఈ విధంగా చేస్తుందట. చాలాసేపు చూసిన తర్వాత స్వామికి కూడా నవ్వు వచ్చి దాన్ని తిరిగి ఆయన తొడ మీద కూర్చోబెట్టుకున్నట్ట. తర్వాత ఒకసారి కూడా స్వామి దానికి పాలు తాపించడం కోసం అంటే వేడి పాలు తీసుకొని వస్తే అవి కాలుతాయేమో అని చెప్పేసి ఊతున్నారట ఆ పాలను చల్లార్చడానికి. ఊతూ ఉంటే అది అపార్థం చేసుకొని స్వామి తాగుతున్నాడేమో తనకు తెచ్చిన పాలని అని చెప్పేసి అప్పుడు కూడా ఇట్లాగా దెబ్బ వేయడం జరిగింది స్వామి మీద, ఇట్లాగా భుజం మీద అట్లా కొట్టిందట. కొడితే అప్పుడు స్వామి మళ్ళీ అలిగి ఇంకా పాలు దానికి ఇచ్చేసేసి గమ్ముగాడి తిరిగి కూర్చున్నట్ట. కూర్చున్న వెంటనే అది మళ్ళీ స్వామిని ప్రాధేయపడుతూ కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని చాలాసేపు చేసిన తర్వాత సరే ఈసారి కంటే పోయినసారి అన్న చిన్న గాయమైంది, ఈసారి ఏం లేదు కాబట్టి తొందరగానే స్వామి క్షమించి మళ్ళీ తొడ మీద కూర్చోబెట్టడం జరిగింది. అంటే స్వామి మిగతా జీవుల పట్ల కూడా అంత ప్రేమ అనురాగం చూపించేవాడు రమణ భగవానుడు. అంతేకాకుండా ఆయనకి కోతుల భాష అంటే జీవరాశులన్నింటి భాష కూడా వచ్చని చెప్పి చెప్తారు. ముఖ్యంగా కోతులకి సంబంధించినటువంటి అనేక వైరుధ్యాలు వచ్చినప్పుడు, వాటిలో తగవలు కొట్లాట్లు వచ్చినప్పుడు వాటన్నిటికీ కూడా ఆయన మాట్లాడి వాటి అభిప్రాయాలన్నీ విని వాటి గొడవ విని వాటికి తీర్పులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి పంపించేవాళ్ళట. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఇది జరిగిందని చెప్పేసి ఎన్ని భాషల్లో అయితే ఉందో రమణ భగవానుడి జీవిత చరిత్ర వాటన్నిటిలో కూడా రాయడం జరిగింది. మహాత్ములకి వీటన్నిటి యొక్క భాషను అర్థం చేసుకోవటము, తగ్గట్టుగా మాట్లాడడం అనేది తెలుసు అని చెప్పేసి మనకి పూర్వకాలం నుంచి మనం చూస్తున్నాం. ఇది రమణ భగవానుడి చరిత్రలో కూడా అది నిజమని నిరూపించడం జరిగింది. వాటి తగవులు తీర్చడం, వాటిని పంపించటం, ఈ విధంగా అవి కూడా ఆయన భాషను అర్థం చేసుకోవటం. అంతేకాకుండా స్వామి చాలా సందర్భాలు చెప్తారు వాటికి కూడా ఆ కోతులకు కూడా రాజ్యాధికారాలు ఉండటము, అదేవిధంగా సంధి చేసుకోవటము, లేకపోతే యుద్ధం జరగటము, ఈ విధంగా ఇలాంటి మొత్తం కూడా కోతుల్లో కూడా ఉంటాయి మనుషుల్లో ఉన్నట్టు అని చెప్పి స్వామి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు అనేకం అంటే కోతులకు సంబంధించినటువంటి సమస్యలని స్వామి దగ్గర ఉండి వాటితో మాట్లాడి సమాధానపరిచి పరిష్కరించడం అనేది చాలా సందర్భాల్లో జరిగింది. దీనికి చాలా మంది శిష్యులు కూడా సాక్ష్యంగా ఉన్నారు. అలాగే ఒకనొక సందర్భంలో నుండి స్వామి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు రమణ భగవానుడు ఆ నుండితోటి, నుండి నువ్వు గనక మహారాజు అయితే మమ్మల్ని కానీ మర్చిపోవుగా అన్నాడు సరదాగా. నిజంగానే ఆయన వాక్కు ప్రకారం ఆ నుండి మహారాజు అవ్వడం జరిగింది ఆ కోతి గుంపుకి. మీరందరూ కోతి గుంపులకు కూడా రాజు ఉంటాడు ఈ మొత్తం అనుకోవచ్చు, కానీ కోతులకు కూడా రాజు ఉంటే రాజ్యాధికారాల గురించి వాళ్ళకు ఒక చట్టం, శాసనం, సంధి చేసుకోవటం, ఈ మొత్తం కూడా ఉంటాయి. మంత్రి వ్యవస్థ, రాణులు, ఈ మొత్తం ఉంటాయి. మీరు కావాలంటే దీని గురించి నేషనల్ జియోగ్రఫిక్లో ఛానల్లో కూడా ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది కోతుల గురించి. వాటి గురించి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే అంత కట్టుదిట్టమైనటువంటి ఒక నిబంధనలు కూడా వాటికి ఉంటాయి కోతులకి. అలాగే స్వామి సరదాగా అన్నాడట, రాజు అయితే మమ్మల్ని మర్చిపోవు కదా. నిజంగానే నుండి రాజు అయిందట తర్వాత కొంతకాలానికి. అంటే అది రమణ భగవాన్ని పట్ట దానికి ఉన్న చొరవ, అంటే ఆయన దగ్గరికి దర్జాగా వెళ్ళి కూర్చోవటం, ఈ మొత్తం చూసినటువంటి మిగతా కోతులన్నీ కూడా ఇంకా 3 పెద్ద కోతులు ఉన్నప్పటికీ కూడా దానికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం జరిగింది, దాన్ని రాజును చేయడం జరిగింది. ఆ సంతోష సందర్భంలో నుండి తమ సైన్యాన్ని అంతా వేసుకొని వచ్చి ఆశ్రమం దగ్గరికి వచ్చి అక్కడ పట్టాభిషిక్తుని అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చిందట సంతోషంగా. కానీ ఆ సమయానికి స్వామి గిరి ప్రదక్షిణకి వెళ్ళటం వల్ల స్వామి లేకపోవడంతో దానికి కోపం వచ్చేసేసి కోతులతో కలిసి అక్కడ చెట్లన్నీ విరిచేసిందట. తర్వాత సాయంత్రానికి స్వామి వచ్చి చూసిన తర్వాత అక్కడ చెట్లన్నీ విరిగిపోవటం మొత్తం చూసి ఎందుకు ఇలా చేసింది నుండి కోతులన్నిటితో కలిసి వచ్చేసి అని చెప్పేసి అనుకున్నారట. ఆ తర్వాత రోజు స్వామి పళ్ళు తోముకుంటున్నప్పుడు నుండి అక్కడికి రావడం జరిగింది. మామూలుగా అయితే సాధారణంగా నుండి నేరుగా వచ్చి ఆయన దగ్గర కూర్చునేది, కానీ ఆ రోజు మాత్రం అలా రాకుండా ఆయన ఎదురుగా ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు మీదకి ఎక్కి ఆ చెట్టు కొమ్మని వంచి తర్వాత తిరిగి వచ్చి ఆయన దగ్గర కూర్చుందట. ఇలా చెట్టు పైకి ఎక్కి కొమ్మని వంచటం అనేది కేవలం రాజులు మాత్రమే చేస్తారు కోతుల గుంపులో. అంటే అప్పుడు స్వామి అర్థం చేసుకున్నాడు, ఓహో నుండి రాజు అయినట్టుందని చెప్పేసి. అదే సమయానికి ఆ పాతరాజు, కోతుల గుంపుకి పాతరాజు వచ్చేసేసి ఆ రమణ భగవానుడి ముందే ఈ నుండికి నమస్కారం చేసి వెళ్ళిపోయిందట. అప్పుడు స్వామికి అర్థమైపోయింది నుండి రాజు అయ్యాడు అని చెప్పేసి. ఇక సంతోషంగా ఇంకా నుండి రాజు అయ్యాడని చెప్పేసి అందరికీ చెప్పేసేసి ఇక భోజనానికి కూర్చున్నారట. భోజనానికి కూర్చుంటే స్వామితో పాటు అది బంతిలో కూర్చొని తింటుంది సాధారణంగా నుండి, కానీ ఆ రోజు మాత్రం లేచి బయటికి వెళ్ళి కూర్చుందట. ఇప్పుడు స్వామి ఏంటిది బయటికి వెళ్ళి కూర్చుంది అని చెప్పేసి దాని వెనుకెడితే వెళ్ళి చూస్తే అక్కడ 3 కోతులు ఉన్నాయట. అక్కడ ఆ 3 కోతుల మధ్యలో కూర్చుందట. కూర్చుంటే అప్పుడు స్వామికి అర్థమైంది ఆ 3 కూడా రాణులు. అంటే ఒక రాజు అయితే ఆ రాణులు ఉన్నారు కదా, ఆ రాణులు తర్వాత రాజుకు కూడా రాణులుగానే ఉంటారు. ఆ రాణులు తింటే కానీ రాజు తినకూడదు, వాళ్ళ నియమం అది. అందువల్ల స్వామి అర్థం చేసుకుని వాటన్నిటికీ కూడా ఒకేసారి పట్టాభిషిక్తుడయ్యాడు కాబట్టి ఆ సందర్భంగా కూడా వాటన్నిటికీ కూడా ఒక విందు ఏర్పాటు చేశారట.
ఆ విధంగా స్వామి జీవరాశులన్నింటినీ కూడా అర్థం చేసుకుని ప్రవర్తించేవాడు. అంతేకాకుండా స్వామి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మీరంతా ఏ విధంగా అయితే ఆ కర్మశేషాన్ని పోగొట్టుకోవడానికి, అదేవిధంగా నన్ను దర్శించుకోవడానికి వస్తున్నారో అదేవిధంగా ఈ జంతుజాలం అంతా కూడా, జీవజాలం అంతా కూడా వస్తుంటాయి, కాబట్టి మీరు వాటిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టొద్దు అని అనేక సందర్భాల్లో స్వామి తన శిష్యుల్ని ఆదేశించడం జరిగింది. అలాగే కొంతకాలానికి ఒకసారి పూర్వం రాజుగా ఉన్నటువంటి ఒక కోతి విరూపాక్ష గుహకి దగ్గరలో వచ్చి అక్కడ పడుకొని ఉందట. అంటే అది చివరి అవసాన దశలో ఉందట. ఆ సందర్భంలోనే, అంటే ఇది రాజుగా ఉన్నప్పుడు ఆ ముసలి కోతి, ఆ చనిపోబోతున్నటువంటి కోతి రాజుగా ఉన్నటువంటి సందర్భంలో దాని నుండి, అంటే ఆ రాజుగారి నుంచి తరిమి వేయబడినటువంటి ఒక కోతి, అదేవిధంగా రాజు కాబోతున్నటువంటి ఒక కోతి అక్కడే ఉండి పాపం చాలా విలపిస్తున్నాయట. అంటే కోతుల్లో వచ్చేసరికి ఈర్ష్య ద్వేషాలు ఉండడానికి ఇది ఒక నిదర్శనం. అంటే అవి దాన్ని తరివేసినా కూడా ఆ రాజుగారు అంతకుముందు ఈ ఒక కోతిని తరివేసిన ఇంకొకటి రాజు కాబోతున్నా కూడా అక్కడే కూర్చొని విలపిస్తున్నాయట దాని దీనావస్థ చూసి. అప్పుడు స్వామి గుండె కూడా తరుక్కుపోయి ఆ ముసలి కోతిని తీసుకుని లోపలికి తీసుకుని పోయారట. ఆశ్రమంలోకి లోపలికి తీసుకుని పోయి అక్కడ తొడ మీద పడుకోబెట్టుకున్నారట. అప్పుడు ఈ కోతులన్నీ మామూలుగా అయితే గోల చేస్తాయి, కానీ ఆయన పట్ల వాడికి విశ్వాసం ఉంది కాబట్టి అవన్నీ కూడా అక్కడే చెట్టెక్కి చూస్తూ ఉన్నాయట. అప్పుడు స్వామి దాన్ని తొడ మీద పెట్టుకొని, అది బరువుగా ఉంది ఆ కోతి అందువల్ల ఆ తొడ మీద నుంచి ఈ తొడకి ఇలా మార్చుకుంటూ ఉన్నారట. మార్చుకుంటూ దాన్ని చిన్నగా వచ్చేసరికి, అంటే దాని పట్ల సానుభూతి ప్రకటిస్తూ ఉన్నారట. ఆ సందర్భంలో అది పళ్ళు బయటకి తెరిచిపెట్టి ఉంచడం వల్ల ఆ పళ్ళు ఘాట్లు కూడా ఆయనకి పడ్డి 3 గీతలు పట్టడం జరిగింది. తర్వాత కాలంలో కూడా అలాగే ఉన్నాయి స్వామికి. కానీ వాటన్నిటిని కూడా సహించి దాన్ని ఆయన దగ్గర పెట్టుకుని, అంటే దాని అవసాన దశలో రమణ భగవానుడి ఆ ఒడిలో ఉండటం దాని అదృష్టం. నిజంగా మనం చెప్పుకోవాలంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే, ఆ కోతి పూర్వజన్మ సుకృతం, అంటే జీవజాలాలు కూడా తమ కర్మశేషాన్ని అనుభవించడం కోసం ఆ స్వామి సన్నిధిలో ఉండి ఆ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. వాటన్నింటినీ పోగొట్టుకోవడానికి అవి అక్కడికి రావటం. మనము సాధారణంగా జంతువులన్నింటినీ కూడా తక్కువ దృష్టితో చూస్తాం, కానీ అవి కూడా ప్రాణులే కదా, వాటిలో కూడా జీవులే కదా, అవి కూడా జీవులే కదా. భగవంతుడు అన్ని జీవరాశుల్లో ఉన్నానని చెప్పాడు, మనుషుల్లోనే ఉన్నానని చెప్పలేదు కదా. కానీ మనం జంతువుల్ని, జీవుల్ని తక్కువగా చూస్తాం మనం. కానీ స్వామి అన్నింటి యందు కూడా సమదృష్టి కలిగి ఉండేవాడు. ఆయన అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కొంతసేపటికి అది చనిపోయిందట. ఇక బయట ఉన్నటువంటి కోతులు అన్నీ కూడా పెద్ద పెద్దగా ఏడవటం ప్రారంభించాయి. అప్పుడు స్వామి దానికి ఒక యోగికి చేసినట్టుగా దానికి ఒళ్ళంతా విభూతి పూసి తల వదిలేసి మిగతా భగవంత తెల్లని గుడ్డ కట్టి కర్పూర హారతి ఇచ్చి దాన్ని సమాధి చేయడం జరిగిందంటే, ఒక సాధువుకు చేసినట్లుగా దానికి అంత్యక్రియ నిర్వహించడం జరిగింది. తర్వాత కొంతకాలానికి నుండి ఈ రాజ్యం పోయింది. అంటే అందులో కూడా ఈ కోతుల గుంపులో కూడా కుట్రలు, కుతంత్రాలు, రాజ్యభ్రష్టత్వం ఈ మొత్తం ఉండేవి. అందువల్ల వచ్చేసరికి ఈ కోతులన్నీ కూడా దాన్ని వెలివేయటం, అది కొంతకాలం దూరంగా ఉండటం కోతుల గుంపుకి. ఆ సందర్భంలో స్వామి రమణాశ్రమానికి రావడం వల్ల దానికి దారి తెలియకపోతే ఒక ముసలి కోతి, అంతకుముందు రాజుగా ఉన్నటువంటి ఒక ముసలి కోతి రమణాశ్రమానికి దారి చూపించిందట ఆ కోతికి. ఆ నుండి వచ్చి అప్పటి నుంచి 15 రోజులకు ఒకసారి వచ్చి స్వామి దర్శనం చేసుకొని పోతూ ఉండేదంట. అది అంటే ఆ రుణబంధం లేకుండా ఒక బంధువులాగా స్వామికి చనిపోయేంత వరకు కూడా నుండి వచ్చిపోతూనే ఉండేది స్వామి దగ్గరికి. ఆ విధంగా ఆ కోతులన్నీ కూడా ఆయన ఒక బంధువుగా, ఆయన ఒక మహాత్మునిగా అవి కూడా గుర్తించి ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండేవి అవన్నీ కూడా. కోతులకి సాధారణంగా కృతజ్ఞత ఉండదని చెప్పి చాలా మంది చెప్పుకుంటారు, కానీ రమణ భగవానుడి విషయంలో మాత్రం ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. అవి ఎప్పుడు కూడా ఆయనకు కూడా రుణం తీర్చుకునే విధంగా చాలాసార్లు ప్రవర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, స్వామివారి గిరిప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో వాళ్ళు బాగా అలసిపోయి పచ్చయమన కోవిల దగ్గరకు వచ్చి ఆగారట. ఆగినప్పుడు ఏదైనా తింటే బాగుంటుంది అనుకున్నటువంటి సందర్భంలో అక్కడ చాలా కోతులు గుంపుండి స్వామిని చూసి అక్కడికి వచ్చి, అక్కడ నేరేడు చెట్టు ఉంటే పెద్దది, అక్కడికి వెళ్ళి ఆ చెట్టు మీదకి వెళ్ళి బాగా బలంగా ఊపాయట. ఆ నేరేడు పళ్ళని కిందకి రాలిన తర్వాత అవి వాటి కోసం అయితే కిందికి దిగి వచ్చి తినేవి కదా, కానీ అవి అలా ఊపి ఆ నేరేడు పళ్ళని కింద పడిన తర్వాత వెళ్ళిపోయాయట అక్కడి నుంచి, అంటే స్వామి వారిని తినమని చెప్పి. అప్పుడు ఆ రమణ భగవానుడు ఆయన శిష్యులంతా కూడా సంతోషంగా ఆ విందును స్వీకరించడం జరిగింది. ఈ విధంగా ఆ కోతులు ఆయనకు కూడా సహకరించడం జరిగింది. అలాగే కుక్కలు ప్రత్యేకంగా వీటి గురించి మనం చెప్పుకోవాలి రమణ భగవానుడి చరిత్రలో. ఇవేంటంటే విపరీతంగా రమణాశ్రమంలో తర్వాత కాలంలో వీటి సంతానం ఎక్కువ అవడం జరిగింది. మొదట్లో కమల అనే ఒక చిన్న కుక్క పిల్ల వచ్చి అక్కడే తిరుగుతూ ఉండేదట. వాళ్ళు ఇసుక్కున్నా, తరిమేసినా, ఏం చేసినా పాపం అది సహిస్తూ అక్కడే పోకుండా, అంటే అది అదో రమణాశ్రమంలోనే ఉండాలి, నేను ఆయన సేవ చేసుకోవాలి, ఇక్కడే ఉండాలన్నట్టు తరిమిన ఏం చేసినా మళ్ళీ వచ్చి అక్కడే ఉండేది. వాళ్ళు తరిమి చివరికి విసుగు పుట్టి వదిలేసేసారు. మొట్టమొదటి కుక్క పిల్లది రమణాశ్రమంలో. అప్పటిదాకా కుక్కలు ఏమి లేవు. అంటే స్వామి దగ్గర విరూపాక్ష గుహలో మొదట్లో ఉన్నప్పుడు ఆ కుక్క పిల్ల రావడం జరిగింది.
అది వాళ్ళ దగ్గర అలాగే ఉండి 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 వాళ్ళకి అలవాటైపోయి వాళ్ళతోటి తిరుగుతూ ఉండి దానికి కమల అని పేరు పెట్టారు. అదే మొట్టమొదటిది. దాని సంతానమే తర్వాత కాలంలో 100లు అయిపోయాయి. అది మొట్టమొదటిసారి 10 పిల్లల్ని పెట్టినప్పుడు దానికి నిజంగా మనిషికి చేసినట్టుగా వచ్చేసరికి దానికి వచ్చేసేసి స్నానం చేపిస్తారు కదా, పురుడు అయిపోయిన తర్వాత ఆ విధంగా స్నానం చేయించడం, తర్వాత పుణ్యవచన చేయించడం, మొత్తం చేశారట ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా. స్వామివారిని అడిగి ఈ విధంగా చేస్తాను స్వామి అంటే చేయమన్నారట స్వామి. ఆ విధంగా అది అంత అదృష్టవంతురాలు చూడండి. కుక్కగా పుట్టినప్పటికీ అది 10 పిల్లల్ని పెడితే దానికి వచ్చేసరికి పురుడు స్నానం చేయించారు, పురుడి స్నానం. అలాగే తర్వాత వచ్చేసరికి దాన్ని ఒక సంబరంగా చేశారట. అది దాని అదృష్టం అనుకోవాలి. దాని సంతానానికి వాళ్ళు పేర్లు పెట్టడం కూడా ఆశ్రమంలో ఎలా పెట్టారంటే కమల సంతానానికి మొట్టమొదటిలో కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. ఉదాహరణకి వాడికి రోజ్ అని, జాక్ అని, తర్వాత నీలి అనే విధంగా, నీల అనే విధంగా పేర్లు పెట్టడం జరిగింది. తర్వాత వాడి మనవాళ్ళు పుట్టారనుకోండి, అంటే వాడి పిల్లలు ఆ తాతలు అవ్వల పేర్లు వాడికి పెట్టేవాళ్ళు అనమాట. ఆ విధంగా దాన్ని కూడా ఒక నియమం లాగా ఏర్పరచుకొని అలా పెడుతూ ఉండేవాడు. వాడి సంతానమే అలాగే వృద్ధి అయిపోవడం జరిగింది. మనకి భగవద్గీతలో ఒకటి ఉంది, సునిచైవ స్వభాకేచ పండితా సమదర్శన అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా భగవంతుడు ఆ కుక్క యందు కూడా, కుక్క మాంసం తినేవాడి యందు, ఏనుగు యందు, ఆవు యందు, బ్రాహ్మణుడి యందు, అన్నింటి యందు పండితులు సమదృష్టి కలిగి ఉంటారు. అంటే ఆత్మనిష్ఠులైనటువంటి వాళ్ళు అన్నిటినీ సమానంగా చూస్తారు. వాళ్ళు ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. అలాగే కరుప్పన్ అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి కుక్క ఉండేది. అంటే నల్లగా ఉండటం వల్ల తమిళ భాష దాన్ని కరుప్పన్ అని పేరు పెట్టారు దానికి. అది మిగతా కుక్కలతో కలవదు, అదొక వైరాగ్య స్థితిలో ఉండేదట. అది మిగతా కుక్కలతో కలవకుండా, ఎవరితోటి గొడవ పడకుండా దూరంగా ఉండి, ఆ మనుషులకు కూడా దూరంగా ఉంటూ, పొదల చాటున తిరుగుతూ, నక్కి చూస్తూ, భయపడుతూ అట్లా ఉండేదట. ఈ స్వామి విరూపాక్ష గుహ దగ్గరలో ఉన్నప్పుడు దూరంగా ఉండేది. ఒకవేళ వీళ్ళు అన్నం పెట్టాలన్నా కూడా దూరంగా పెట్టేవాళ్ళు. అంటే అది దగ్గరికి వచ్చేది కాదు, ఎవరిని నమ్మేది కాదు అది. కానీ అలాంటి కరుప్పని ఒకనొక సందర్భంలో స్వామి స్కందాశ్రమం దగ్గర ఉన్నటువంటి ఆ జలధారం అక్కడ స్నానం చేయడానికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అది పరుగున దారికి అడ్డంగా పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి దగ్గరికి వచ్చి స్వామివారి కాళ్ళని స్పృశిస్తూ, నాకుతూ, తోకాడిస్తూ స్వామి చుట్టూ తిరిగిందట. ఇప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇంత దూరంగా ఉంటుంది మనుషులకి, అలాంటిది మహర్షి పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తుందని. ఆ క్షణం నుంచి అది కూడా ఒక ఆశ్రమంలో ఒక కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది ఆ కరుప్పను కూడా. స్వామి ఎప్పుడు కూడా ఈ కుక్కలు వీటన్నిటిని కూడా అది ఇది అని చెప్పేసి ఎప్పుడు అనలేదు. ఆయన ఎప్పుడు కూడా అతను, ఆమె అని చెప్పేసి ఆ పేర్లను పెట్టి ఆ విధంగానే సంబోధించడం జరిగింది. అంటే వాడిని కూడా స్వామి అంత గౌరవించడం జరిగింది. ఈ కరుప్పను కూడా ఎంతో ఆత్మాభిమానం కలిగి ఉండేవాడు. ఒకనొక సందర్భంలో పళని స్వామి వర్షం పడుతుంది. ఆ రోజు వర్షం పడుతున్నప్పుడు ఇది ఆ తడికాళ్ళతోటి, ఆ వరదతోటి అట్లా వచ్చి లోపలికి వచ్చి కూర్చుందని చెప్పేసి ఆయన దాన్ని బయటికి తరిమి, ఆ కరుప్పన్ని బయటికి తరిమి దాన్ని కొంచెం కఠినమైనటువంటి పదజాలంతో దూషించాడట. అది పాపం అది నొచ్చుకొని, అంటే చూడండి అది పూర్వజన్మలో అసలు ఎవరో అది నొచ్చుకొని ఆ మాటలకి బయటకు వచ్చేసేసి స్కందాశ్రమం దగ్గర ఒక బొగ్గుల బస్తా ఉంటే దాని మీదే పడుకొని రాత్రంతా వర్షంలో నడుస్తూ అక్కడే ఉందట. తర్వాత రోజు రమణ భగవానుడు పిలిస్తే గానీ అది పరిగెత్తుకుంటూ వెళ్ళలేదట. అంటే అప్పటి వరకు అలిగి అక్కడే పొనుకుంది. అలాగే మరొక సందర్భంలో కూడా కరుప్పన్ను వచ్చేసేసి, అంటే ఆ కుక్క ఒక బ్రాహ్మణుడు అక్కడ జపం చేస్తూ ఉంటే అది ఆయన దగ్గరగా వెళ్ళబోయిందట. వెళ్ళబోతే ఈశ్వర స్వామి అని చెప్పేసి అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, రమణ భగవాన్ శిష్యుడు. ఆయన వచ్చేసి మళ్ళీ ఆ బ్రాహ్మణుడు దీని మీద ఏమైనా కోపడతాడేమో, మళ్ళీ ఆయన మంత్రజపం పాడైందని చెప్పేసి అనుకుంటాడేమో అని చెప్పేసి కర్ర తీసుకొని ఒక దెబ్బ వేశాడట ఈ కరుప్పన్ని. ఇంకా ఆ దెబ్బతోటి ఇది ఆత్మాభిమానంతో ఆయన కొట్టాడనే ఉద్దేశంతో అసలు వెళ్ళిపోయిందట ఆశ్రమం వదిలిపెట్టి. ఇంకా తర్వాత ఇంకా అది ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరికి తెలియలేదు. అంటే దానికి అంత ఆత్మాభిమానం చూడండి. ఈ సందర్భంలో ఒక చిన్న కుక్క పిల్ల ఉదంతం కూడా చెప్పుకోవాలి. ఒక చిన్న కుక్క పిల్లని పళనిస్వామి ఒకనొక సందర్భంలో గట్టిగా తిడితే అదేదో ఆ భాష అర్థమైనట్టు 5 నిమిషాల్లోనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి శంకుతీర్థంలోకి దూకి ఆత్మహత్య చేసుకుందట. ఇది జరిగినప్పుడు స్వామి వెంటనే తన శిష్యులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. మీరు ఎలా అయితే వచ్చారో వాళ్ళు కూడా అలాగే కర్మశేషాన్ని అనుభవించడానికి వచ్చారు, నా దగ్గర గడపడానికి, నా దర్శనం కోసమే వచ్చారు, కాబట్టి వాడికి ప్రత్యేకమైన నిబంధనలు మొత్తం పెట్టవాకండి, మీలాగే చూడండి అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఎవరు వింటారు? ఎంత చెప్పినా కూడా వాడు కుక్కలుగానే, కోతులుగానే చూస్తారు. అంటే వాటిలో భగవంతుని చూడాలన్నా కూడా ఆ స్థాయికి వచ్చి ఉంటేనే. మనం ఆచరిద్దామని ప్రయత్నించడం వేరు, ఆ స్థాయికి వచ్చినప్పుడు అది సహజ సిద్ధంగానే జరిగిపోతుంది. ఆయన అలాగే చూస్తేవాడు అన్ని జీవరాశుల్ని కూడా. కానీ ఎవరు పట్టించుకునే, ఆయన అంతగా చెప్పినా కూడా 1-2 రోజులు పట్టించుకునేవాళ్ళు, తిరిగి మామూలుగానే ఉండేది. అదేవిధంగా ఆశ్రమంలో ఉన్నటువంటి కుక్కల్లో రోజ్ అనేది ఒక కుక్క పిల్ల ఉండేదట. ఆ కుక్క పిల్లకి కమల వచ్చేసేసి
అవ్వ అవుతుంది. ఆ కమల చివర తీసుకొచ్చినప్పుడు కూడా ఈ రోజు దగ్గరికి వెళ్ళి, వరి మీ అవ్వ చనిపోబోతుందిరా, వెళ్ళి కొంచెం చూసిరారా నువ్వు కూడా వెళ్ళి అని చెప్పేసి ఆ రోజు ఆ కుక్క పిల్లకి చెప్పటం. ఆ కమల చనిపోయిన తర్వాత అయ్యో మీ అవ్వ చనిపోయిందిరా రోజు అని చెప్పేసి స్వామి అనటం వాడితోటి. మొత్తం చూస్తే మనుషులతో మాట్లాడినట్టు వాడితో కూడా స్వామి మెలిగేవాడు అంత సన్నిహితంగా. అంతేకాకుండా జాక్ అనేటువంటి ఒక కుక్క ఉంది, ఇది కూడా ఎంతో వినయ విధేయత కలిగింది. అది ఒక గొప్ప యోగిలాగా ప్రవర్తించేది. ప్రతిరోజు కూడా దాని దినచర్య గమనించినట్లయితే చాలా విచిత్రంగా ఉంటుంది. అది విరూపాక్ష గుహ దగ్గర అది కొనుక్కున్నటువంటి ఒక సందర్భంలో స్వామి గిరిప్రదక్షిణకి పైకి వెళుతూ నువ్వు మాతో పాటు రావద్దు, నువ్వు ఊర్లోకి వెళ్ళు అని చెప్పాడట జాక్కి. అది స్వామి ఆజ్ఞ మేరకు అది కిందకి దిగి వెళుతుంది. స్వామి వాళ్ళు గిరిప్రదక్షిణ చేస్తూ పైన వీళ్ళు కొండ మీదకి వెళుతున్నారు. కొండ మీదకి వెళుతున్నటువంటి సందర్భంలో కిందికి చూస్తే ఒక మైలు దూరం వెళ్ళిన తర్వాత ఇది ఊర్లోకి వెళ్తూ కనపడింది. తర్వాత వీళ్ళు ఇంకొక మైలు దూరం నడిచిన తర్వాత అది మళ్ళీ పరిగెత్తుకుంటూ వాడికి ఎదురు వచ్చిందట. అంటే ఈయన ఆజ్ఞ ప్రకారం ఊర్లోకి వెళ్ళింది, దానికి వీళ్ళతో పాటు రావాలన్నది కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చేసింది పరిగెత్తుకుంటూ. అంతేకాకుండా అది ఒక యోగిలాగా ప్రవర్తిస్తుందని చెప్పుకున్నాం కదా. దాని దినచర్య కనుక మనం గమనించినట్లయితే అది ప్రతిరోజు కూడా అరుణాచల ఆలయానికి దాసీలు ఉండేవాళ్ళు. అప్పుడు ఆ దాసి ఇంటికి ఉదయాన్నే వెళ్ళి ఆవిడంత భిక్షాన్నం పెడితే అది తినేదట. తిరిగి తర్వాత పూజారితో కలిసి ఈ గుహై నమ శివాయ ఆలయానికి వచ్చేసి అక్కడ ఉండేదట కాసేపు. తర్వాత కొంతసేపటి తర్వాత అది విరూపాక్ష గుహ దగ్గరకు వచ్చేది. విరూపాక్ష గుహ దగ్గరకు వచ్చేసేసి స్వామిని దర్శించుకొని అక్కడ ఆ విరూపాక్ష గుహలోనే ఒక వైపున ఒక చిన్న గుహ లాంటి ఒక గుంటలాగా ఉండేదట. అందులో కొనుక్కొని గుమ్మగా మౌనంగా కూర్చునేది. వేడితో కూడా గొడవ పడేది కాదు, ఆడకుక్కలతో సాంగత్యం కూడా పెట్టుకునేది కాదు. అది ప్రతిరోజు ఆ గుహ చిన్న గుహ లాంటి గుంటలోకి వెళ్ళి కూర్చొని అక్కడే తదేకంగా చూస్తూ కూర్చొనే ఉండేదట. తర్వాత మళ్ళీ మధ్యాహ్న సమయానికి మళ్ళీ గుహై నమ శివాయ ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ పూజారి గారు ఏదైనా నైవేద్యమో లేకపోతే కాకులకు బలిహరణో ఏదో ఒకటి పెడితే అవి తిని దాంతో కడుపు నింపుకొని మళ్ళీ వచ్చేదట. ఈ మధ్యలో ఏదన్నా ఈ విరూపాక్ష గుహలోనో లేదా స్కందాశ్రమంలోనో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా పిడితే ఏదైనా తినటమే కానీ లేకపోతే ఏది తినేది కాదు. అది తర్వాత సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ అరుణాచల ఆలయంలో పనిచేసే దాసి ఆవిడ ఇంటికి వెళ్ళి అక్కడ ఆవిడ పెట్టింది మళ్ళీ తిని, అదేవిధంగా అక్కడ ఒక శైవుల మఠం ఉంది, శనియార్ మఠం అని చెప్పేసి, ఆ మఠానికి సంబంధించినటువంటి పూజారి గారు ఆయనతో కలిసి అక్కడే పొనుకొని నిద్రపోయేది. ఈ విధంగా అరుణాచల క్షేత్రంలో అది చనిపోయేంత వరకు ఒక యోగిగానే బతికింది జాక్. ఒకనొక సందర్భంలో అది అరుణాచల క్షేత్రంలో ఈ గుహై నమ శివాయ ఆలయం దగ్గర ఉన్నటువంటి సందర్భంలో ఒక చిరుతపులి వచ్చి దాన్ని మెడ పట్టుకుందట. మెడ కొట్టుకుని కొరకడం జరిగింది. ఆ సందర్భంలో ఈ గుహై నమ శివాయ పూజారి గారికి దాని కేక వినపట్టడంతో ఆయన పెద్దగా బయటకు వచ్చి కేకలేస్తే జనం అందరూ గుమిగూడటంతో ఆ చిరుతపులి ఆ జాక్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికైతే అది తప్పించుకుంది. కానీ తర్వాత 1905, 1906 ప్రాంతంలో ప్లేగు వ్యాధి బాగా వ్యాపించింది అరుణాచల క్షేత్రంలో కూడా. ఆ సందర్భంలో ఆ జనమంతా కూడా 5-6 నెలల పాటు పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ పులులన్నీ కూడా పట్టణంలో పగలే సంచరిస్తూ ఉండేవి. అలాంటి కొండ మీద ఇంకేముంది, అంతా తిరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో వచ్చేసరికి ఇది స్వామి పచ్చయమ్మని కోవెలకి వెళ్తుంటే రమణ భగవానుడు ఆయనతో వెళ్లకుండా ఈ గుహై నమ శివాయ పూజారి గారితో వెళ్ళిందట. ఆ వెళ్ళిన తర్వాత ఇంక కనపడలేదు అది. అంటే ఏ పులికి అది ఆహారం అయిందో కూడా తర్వాత తెలియరాలేదు. ఈ విధంగా ఈ కుక్కల గురించి వీటన్నిటి గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. రమణ భగవానుడే ఆయన చరిత్ర రాసేటప్పుడు వాడి గురించి రాయమని చెప్పాడు ఆయన. అందువల్ల వీటన్నిటి చరిత్ర కూడా వీటిలో ఈ కథలో నిక్షిప్తం చేయడం జరిగింది వాటిని కూడా. అలాగే ముఖ్యంగా కమల, మొదట ఉన్నటువంటి కుక్క పిల్ల ఉంది కదా కమల, తర్వాత సెంగుప్పన్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ కుక్కలని కూడా ఎవరన్నా ఆశ్రమానికి వచ్చినప్పుడు స్వామి కొండ మీద ఉన్నటువంటి తీర్థాలు ప్రదేశాలు మొత్తం మేము చూడాలనుకుంటున్నాం అని చెప్తే వీటికి చెబితే కమలాకి సెంగుప్పనికి అవి పరుగున వాళ్ళతో పాటు పోయి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు ప్రదేశాలన్నీ కూడా చూపించి వచ్చేవట. అంటే వాటికి అంత ఆ ప్రదేశం అంత కొట్టిన పిండి లాగుండి అవే ఒక గైడ్స్ లాగా తీసుకెళ్లి చూపించుకొచ్చేవట. అది వీటిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మనం ఈ విషయాన్ని. ఒక సందర్భంలో కొండ మీద ఉన్నటువంటి చెంగటి జలపాతం దగ్గరికి ఒక చిరుతపులి వచ్చిపోయేదట. ప్రతిరోజు కూడా వచ్చిపోతూ ఉంటే అందరూ భయపడేవాళ్ళు. కానీ దాని గాండ్రింపులో అది వచ్చేసేసి మీతో సన్నిహితంగానే ఉండాలనుకుంటున్నాను, నాకు ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పేసేటువంటి ధ్వని ఆ గాండ్రింపులో ఉంది. అది కోపంతో అలా గాండించట్లేదని స్వామి చెప్పడం జరిగింది. అది అదే విధంగా వచ్చి వాళ్ళందరూ సమక్షంలోనే వచ్చి ప్రశాంతంగా నీళ్లు దాగి వెళ్ళిపోయేది. కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళే భయపడి, అంటే రమణ భగవాన్ లేనటువంటి సందర్భంలో అది వచ్చినప్పుడు వీళ్ళే భయపడి తప్పట్లు కొట్టడం, ఈ తప్పట్లు వాయించటము, శంఖాలు మోగించడం చేసేవాళ్ళు. అది అప్పుడు కూడా వచ్చేసేసి నేను మీతోటి సుముఖంగానే ఉన్నాను, అంటే నాకు మీతోటి ఎలాంటి శత్రుత్వం లేదు
అనేటువంటి ఒక శబ్దంతో, అంటే ఆ విధమైనటువంటి అర్థం వచ్చేటువంటి ఒక గాంటింపు చేసి వెళ్ళిపోయేదట. దీన్ని కూడా స్వామి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంటే దానికి కూడా మన పట్ల ఎలాంటి శత్రుత్వం లేదు, కేవలం మంచినీళ్ళ కోసం మాత్రమే వచ్చిపోతున్నానని అది తన గాంటింపులోనే తెలియజేస్తుందని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. ఆశ్రమానికి ఎవరైనా తినుబండారాలు తీసుకొచ్చినా, లేదా ఉదయం సాయంత్రం కూడా కాఫీ టీలు తాగుతారు కదా, అవి తాగినా కూడా ముందుగా ఈ కోతులకి, కుక్కలకి వీటన్నిటికీ పెట్టిన తర్వాత ఎవరైనా భిక్ష యాటనకు వస్తే కనుక ఆ భిక్షకులకి పెట్టేవాళ్ళు. తర్వాతే ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు తినేవాళ్ళు. దీన్ని ఒక నియమంగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఏదైనా కానీ ముందు వచ్చేసేసి ఈ కుక్కలకి, కోతులకి వీడికి పెట్టాలి, తర్వాత భిక్ష యాటనకి ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టాలి, తర్వాత మాత్రమే ఆశ్రమంలో వాళ్ళు తినాలి. అదేవిధంగా ఈ జంతువులన్నిటికీ కూడా, ఈ కోతులు అయితేనేమి, లేకపోతే కుక్కలు అయితేనేమి, లేకపోతే పక్షులు అయితేనేమి, వీటన్నిటికీ కూడా వాటన్నిటికి కూడా అంత్యక్రియలు చేయటం, అవి కూడా పూర్వజన్మలో ఏదో ఒక సాధన చేసి ఉండొచ్చు. అందువల్లే ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ మహర్షి దర్శనం, అదేవిధంగా మహర్షి సాంగత్యం వాటికి లభించిందని చెప్పుకోవాలి. కాబట్టి వాటి యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వాడికి, ఉదాహరణ కమలకు కానీ మనం చూసినట్లయితే పురిటి స్నానాలు చేయించడం, తర్వాత పుణ్యాహవచనం చేయించడం, అదేవిధంగా మనం ఒక కోతికి చూసినట్లయితే దానికి వచ్చేసరికి ఒక సాధువులాగా దాన్ని సమాధి చేయటం, ఆ విధంగా చాలా నెమళ్ళకు కూడా సమాధులు, అదేవిధంగా వాటి మీద శివలింగాలు స్థాపించడం, ఈ మొత్తం చేయడం జరిగింది. అదేవిధంగా కుక్కలకు కూడా మనం అక్కడ చూసినట్టయితే జాక్కి, అదేవిధంగా కాకి, వీటన్నిటికీ కూడా అక్కడ సమాధులు చూడొచ్చు మనం రమణ భగవానుడి ఆశ్రమంలో. ఈ మొత్తం కూడా స్వామికి ఈ సమస్త భూతముల పట్ల, అంటే సమస్త జీవరాశుల పట్ల ఆయన కలిగినటువంటి భూతదయని మనం ఇందులో అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన భగవంతుడు అన్ని జీవరాశుల్లో ఉన్నాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం, కానీ ఆయన దాన్ని ఆచరణ రూపంలో చూపించడం జరిగింది. అంటే ప్రతి జంతువుని, తర్వాత కాలంలో ఆవు లక్ష్మి అనే ఆవు గురించి కూడా మనం చెప్పుకుంటాం. అంటే వాటన్నిటినీ కూడా ఆయన మనల్ని ఏ విధంగా అయితే చూశాడో, అంటే మనుషుల్ని, శిష్యుల్ని ఏ విధంగా అయితే చూశాడో, అలాగే సమస్త జీవరాశులను కూడా ఆయన చూశాడు. మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇది కూడా ఒకటి. అంటే అన్ని జీవరాశుల్లో కూడా భగవంతుని దర్శించగలగటం. నేను ప్రతి వీడియో చివర, వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోకి సంబంధించినటువంటి ఫోటోలతోటి మంచి మ్యూజిక్ యాడ్ చేసి ప్రతి వీడియో చివర పెడుతున్నాను. మీరు మరి స్కిప్ చేస్తున్నారో లేకపోతే చూస్తున్నారో చూడట్లేదో నాకైతే తెలియదు, కానీ నేను నమో నారాయణ నమస్కారం పెట్టిన తర్వాత చాలా మంది తీసేస్తున్నారో నాకు తెలియదు, కానీ వీడియో అయిపోయిన తర్వాత, ప్రతి వీడియో అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్గా, అంటే ఆ వీడియోకి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా పెట్టి దానికి ఒక మంచి సంగీతాన్ని జతపరిచి ప్రతి వీడియో చివర పెడుతున్నాను. దాన్ని కూడా చూసి ఆనందించండి. మనం ఈరోజు రమణ భగవానుడి జీవిత చరిత్రలో విశేషమైనటువంటి 11వ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. 12వ భాగంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.